ఏ రాబరణి, నా మనసులో ఏముందో మీకు తెలియాలి కదా. నాకు తెలుసు. బండాపు దొరికిపోయిందా ఏంటి బాల త్రిపురంధేశ్వరి? నీకోసం నేను ఎదురు చూడని క్షణమంటూ లేదు. కాలేజ్కి వెళ్తున్నానన్న మాటే కానీ నా ధ్యాసంతా నీ మీదే. త్రిపుర భాస్కర్ బండి దగ్గర మన పెళ్లి ఎప్పుడవుతుందో ఏమో కానీ నువ్వే నా మొగుడువని దేవుడే డిసైడ్ చేశాడు. నా మనసులో మాట చెప్తున్నాను. ఇదే మాట పదే పదే చెప్పాలంటే కుదరకపోవచ్చు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కొంచెం కూడా బుద్ధి ಇಲ್ಲ. ఏం చేస్తున్నావు? చెప్పాను కదా ఐ లవ్ యూ అని. ఎందుకు ఇలా చేపట్టుకుని లాగుతున్నావు? ఊరే కాదు, మీ నాన్నమ్మ గారు కూడా విన్నారు. చూడు. ఇద్దరికీ అంత తొందరగా ఉంటే పెళ్లి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అరగంటలో అబ్బాయి వాళ్ళు మన ఇంట్లో ఉండాలి. బండి పోని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.